హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఉంది. మీ వీడియోలో రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రెండు టీమ్స్ కూడా ప్లేఆఫ్స్ కి అయితే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాయి. సో టాప్ 4 లో ఉండడానికి అయితే ఈ మ్యాచ్ విన్ కావాలి. ఏ టీం విన్ అయితే ఆ టీం కి టాప్ 4 లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. సో రెండు టీమ్స్ కూడా లాస్ట్ మ్యాచ్ ఇది. సో ఇక్కడ తెలుగు టైటన్స్ విన్ అయితే మాత్రం టాప్ 4 లో వాళ్ళ పొజిషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటారని చెప్పొచ్చు. 22 పాయింట్స్. సో లాస్ అయితే మాత్రం మిగతా టీమ్స్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడైతే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 3 ప్లేస్ లో అయితే ఉన్నారు. హర్యానా స్టీలర్స్ అయితే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 6 ప్లేస్ లో అయితే ఉన్నారు. ఈ రెండు టీమ్స్ ఈ సీజన్ లో ఆడినప్పుడు అయితే లాస్ట్ టైం తెలుగు టైటన్స్ అయితే విన్ అయింది. ఇక ఈ రెండు టీమ్స్ కూడా మ్యాచ్ లోకి గుజరాత్ జేస్ మీద విన్ అయితే వస్తున్నారు. హర్యానా స్టీలర్స్ అయితే నిన్న గుజరాత్ జేస్ తో మ్యాచ్ ఆడిల్లు. ఆ మ్యాచ్ లో చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే విన్ అయ్యారు. సో అక్కడ వాళ్ళ రైడర్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. వినయ్ 49 పాయింట్స్, అలాగే శివం పతారే 69 పాయింట్స్ అయితే చేసిండు. వాళ్ళ డిఫెన్స్ అయితే కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. మ్యాచ్ లో కవర్స్ లో కెప్టెన్ జయదీప్ అయితే ఓన్లీ ఒకే టాకిల్ పాయింట్ అయితే చేసిండు. మరో కవర్ డిఫెండర్ అయిన నీరజ్ అయితే 4 టాకిల్ పాయింట్స్ అయితే చేసిండు. మెయిన్లీ సెకండ్ హాఫ్ లోనే ఈ పాయింట్స్ నచ్చినాయని చెప్పొచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. సో అతను ఫామ్ లో ఉండడం అనేది ప్లే ఆఫ్స్ లో మంచి గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు హర్యానా స్టీలర్స్ కి. మిగతా డిఫెండర్స్ లో సాహిల్ గాని, రాహుల్ గాని, హర్దీప్ గాని మంచి పర్ఫార్మెన్స్ లో. హర్దీప్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అయిన తర్వాత నిన్నటి మ్యాచ్ లో అయితే 3 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. సాహిల్ అయితే కన్సిస్టెన్సీగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. సో వాళ్ళ డిఫెన్స్ అయితే ఇంకా బాగా ఆడగలగాలి తెలుగు టైటన్స్ మ్యాచ్ లో అయితే. సో ప్లే ఆఫ్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేయాలి. ఈ మ్యాచ్ లో కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసినప్పటికీ. మరోవైపు తెలుగు టైటన్స్ గురించి చూసుకుంటే మంచి పొజిషన్ లో అయితే ఉన్నారు పాయింట్స్ టేబుల్ లో. సో మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కాబట్టి విన్ అవ్వడానికి ట్రై చేయాలి. టాప్ 4 లో ఫినిష్ చేస్తేనే కప్ కొట్టడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఇక లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ రైడర్ చూసుకుంటే విజయ్ మాలిక్ 8 పాయింట్స్, భరత్ ఉండ 7 పాయింట్స్ అయితే వేసిళ్ళు. సో ఇంకా బాగా ఫైర్ అవ్వాలి రైడర్స్ అయితే. ఇద్దరు పాయింట్స్ స్కోర్ ఇస్తున్నప్పటికీ ఎవరో ఒకళ్ళు సూపర్ టచ్ చేయాలి, అలాగే ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా స్కోర్ చేయగలగాలి. అప్పుడే మ్యాచెస్ విన్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది ప్లే ఆఫ్స్ లో. ఇక డిఫెన్స్ చూసుకుంటే డిఫెన్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది సీజన్ లో. లాస్ట్ మ్యాచ్ లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు. కార్నర్స్ లో శుభం షెట్టి 2 టాకిల్ పాయింట్ చేస్తే అక్కిత్ జగ్లాడ్ అయితే 4 టాకిల్ పాయింట్ చేసిండు. అలాగే కవర్స్ లో అజిత్ పవార్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. మంచి సోలో టాకిల్స్ కూడా చేస్తుండు. లాస్ట్ మ్యాచ్ లో 4 టాకిల్ పాయింట్ చేసిండు. అవిద్ దుహాన్ అయితే వీళ్ళందరికీ మంచి సపోర్ట్ అయితే ఇస్తుండు, యంగ్ డిఫెండర్ అయినప్పటికీ. సో మ్యాచ్ లో తెలుగు టైటన్స్ విన్ కావాలంటే మాత్రం హర్యానా స్టీలర్స్ రైడర్స్ ని ఆపగలగాలి. అలాగే తెలుగు టైటన్స్ రైడర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.